నెక్స్ట్, వై ఆర్ న్యాచురల్ మెంబ్రెయిన్స్ ఆర్ సెలెక్టివ్లీ పర్మిబుల్? సెలెక్టివ్లీ పర్మిబుల్ అంటే కొన్ని పర్టికులర్ సబ్స్టాన్సెస్ కి పర్మిట్ చేస్తుంది లోపలికి సెల్ లేక ఎంటర్ అవడానికి, కొన్నిటిని పర్మిట్ చేయదు. అది సెలెక్టివ్లీ పర్మిబుల్ అంటే. న్యాచురల్ మెంబ్రెయిన్స్ కి ఎగ్జాంపుల్స్ అంటున్నాడు. ఎగ్జాంపుల్స్ లైక్ అనిమల్ బ్లాడర్ అనుకోండి. అనిమల్ బ్లాడర్ అనిమల్ బ్లాడర్ ఉంటుంది. అనిమల్ బ్లాడర్ కూడా అది ఏంటిది సెమీ పర్మియబుల్, అంటే కొన్ని దాని పర్మియబుల్. అంటే తర్వాత ప్లాస్మా లెమ్మా ఉంటుంది, అది సెలెక్టివ్లీ పర్మిబుల్, అంటే కొన్ని వాటిని సెలెక్ట్ చేసుకొని పర్మిట్ చేస్తుంది. టోనోప్లాస్ట్ ఉంటుంది, టోనోప్లాస్ట్ కూడా నీకు సెలెక్టివ్లీ పర్మియబుల్. ఆ పార్చ్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది, అది సెమీ పర్మియబుల్. ఎగ్ మెంబ్రేన్ ఉంటుంది, ఎగ్ మెంబ్రేన్ కూడా నీకు సెమీ పర్మియబుల్ అనమాట. ఓకే, వై న్యాచురల్ మెంబ్రెన్స్ సెలెక్టివ్ మెంబరబుల్, న్యాచురల్ సెలెక్టివ్లీ పర్మియబుల్ అంటే కనుక మెయిన్ గా ఇది చెప్పుకోవచ్చు. లైక్ సెల్ మెంబ్రేన్ ఎందుకంటే పాయిజనస్ అవన్నీ కూడా కొన్ని నేచర్ లో కొన్ని పాయిజనస్ సబ్స్టాన్సెస్ కూడా ఉంటాయి, పాయిజన్ టాక్సిన్ మనకి హార్మ్ చేసే సబ్స్టాన్సెస్ కూడా ఉంటాయి. ఆ సబ్స్టాన్సెస్ ని అది ఎంట్రీ చేయకుండా ఉండడానికి కొన్ని పర్మిట్ చేస్తుంది, కొన్ని నాట్ పర్మిట్ చేస్తుంది. ఏవి నాట్ పర్మిట్ చేస్తుంది అంటే ఏవైతే సెల్ కి హాని చేస్తాయో, హార్మ్ చేస్తాయో వాటిని అవి లోపలికి రాణించుకోవన్నమాట. సో అందుకోసమే న్యాచురల్ మెంబ్రెయిన్స్ అన్ని నీకు సెలెక్టివ్లీ పర్మియబుల్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ సెలెక్టివ్లీ పర్మియబుల్ కి ఎగ్జాంపుల్ టోనోప్లాస్ట్ కావచ్చు, అలా కావచ్చు. మిగిలిన ఎగ్ మెంబ్రెయిన్ ఇవన్నీ కూడా నీకు సెమీ పర్మియబుల్ కింద వస్తాయి అనమాట. నెక్స్ట్, halophytes may show cell pressure very much higher than the atmospheric pressure. Explain how this can happen. నీకు halophytes లో అంటే halophytes అంటే ఏంటి? సాల్ట్ మార్షీ కానీ సాల్టీ ఏరియాస్ లో కానీ ఉంటే దాన్ని మనము halophytes అంటాం. halophytes యొక్క సెల్ ప్రెషర్ చాలా హై ఉంటుంది అంటున్నాడు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే నీకు హై ఎక్కువ ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ అయాన్స్ halophytes లో సోడియం అయాన్స్, పొటాషియం అయాన్స్ అనేవి నీకు ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇది నార్మల్ ఎక్స్ప్రెషన్. దీనికోసం ఎలా క్వశ్చన్ లాంగ్ ఆన్సర్ విధంగా మీరు ఎలా రాస్తారంటే ప్లాంట్స్ దట్ ఆర్ అడాప్టెడ్ టు లివ్ ఇన్ ద సెలైన్ ఆర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాస్తాం. halophytes అంటే ఏంటో రాస్తాం. halophytes అంటే ద ప్లాంట్స్ విచ్ ఆర్ అడాప్టెడ్ టు లివ్ ఇన్ ద సాల్టీ కండిషన్స్ ఇస్ నోన్ యాజ్ halophytes అంటాం. ఇక్కడ ఏంటంటే వాటర్ పొటెన్షియల్ నీకు వాటర్ పొటెన్షియల్ అనేది నీకు ఎక్కువ ఉంటుంది అనమాట సాయిల్ కంటే. ఓకే, ఈ halophytes లో వాటర్ పొటెన్షియల్ ఎందుకంటే నీకు halophytes లో ఉంటుంది కాబట్టి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెట్టు అనుకున్నాం halophytes. ఇక్కడ halophytes అంటే ఏంటి? సాల్టీ ఏరియా అనేది అంతే కదా, ఇదంతా సాల్ట్ ఉంటుంది. ఇవి రూట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండైరెక్ట్ గా సొల్యూట్స్, సాల్ట్ అంటే ఏంటి? సొల్యూట్ కదా, ఇండైరెక్ట్ గా సొల్యూట్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ వాటర్ పొటెన్షియల్ అంటే దీంట్లో సాల్ట్ కంటెంట్ అనేది ప్లాంట్ లో అనేది తక్కువ ఉంటుంది కాబట్టి, సో నీకు దీంట్లో వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో బయట వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది, అంటే సాయిల్ కంటే నీకు ప్లాంట్ లో వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు ఆటోమేటిక్ గా వాటర్ పొటెన్షియల్ అనేది సొల్యూట్ పొటెన్షియల్ దీంట్లో ఎక్కువ ఉంటుంది, వాటర్ పొటెన్షియల్ దీంట్లో సాయిల్ తక్కువ ఉంటుంది. ప్లాంట్ లో వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ అనేది ఉంటుంది అనమాట వెన్ కంపేర్ టు సాయిల్. సో ఏమైతుందంటే ప్లాంట్ కెన్ ఫేస్ ద లో వాటర్ అవైలబిలిటీ కండిషన్స్. ఎందుకంటే వాటర్ పొటెన్షియల్ దీంట్లో ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ అనేది ఈ ప్లాంట్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆబ్వియస్ గా బయట సాల్ట్ కండిషన్స్, సాల్ట్ ఎక్కువ ఉంది అంటే సొల్యూట్ ఎక్కువ ఉంది, అంటే ఆటోమేటిక్ గా వాటర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంది. సో ప్లాంట్ నుంచి వాటర్ అనేది బయటకు అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంత వాటర్ స్ట్రెస్ కండిషన్స్ అనేవి ఏర్పడుతుంది. ఎందుకు? హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ కి వాటర్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి. ఓకే, కానీ ప్లాంట్స్ అనేవి ఈ అన్ని హార్డ్ లైక్ కండిషన్స్ కి విత్ స్టాండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, కెన్ సస్టైన్ దిస్ కండిషన్. ఎందుకంటే వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతున్నా కూడా అది సస్టైన్ అవుతుంది. ఎలా అంటే సోడియం అండ్ పొటాషియం ఇన్ ద ఎక్సెస్ సాల్ట్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద వాక్యూల్స్ ఆఫ్ దిస్ ప్లాంట్స్. అంటే ఈ సాల్ట్స్ ఎక్స్ట్రా అనేది వాక్యూల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఈ halophytes యొక్క వాక్యూల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇందువల్ల ఏమైందంటే సో పర్సెల్ ప్రెషర్ అండ్ ద అంబియంట్ ప్రెషర్ ఇస్ సస్టైన్డ్ బై ద ప్లాంట్. సో నీకు ప్రెషర్ అనేది సస్టైన్ చేస్తుంది. ఈ వాక్యూల్ లో ఉంటుంది, వాక్యూల్ లో స్టోర్ అవ్వడం వల్ల అంత హై ప్రెషర్ కండిషన్, అంత హై ప్రెషర్ కూడా అది కంట్రోల్ చేసుకోగలుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్
radio labeled carbon in carbon dioxide supplied to potato plants in an experiment was seen in tuber eventually trace the movement of the labeled carbon dioxide. Okay, radio labeled carbon in carbon dioxide to potato plants in an experiment was seen in tuber eventually trace the first of all to observe the following movement of the starch and first and starch and creation of carbohydrate from various plants parts of the plants to others. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్చ్ ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారంటే ఈ స్టార్చ్ ఎక్కడైతే స్టార్చ్ సింథసిస్ అవుతుంది కదా ప్లాంట్ లో దాని మూమెంట్ కొరకు ఆ మూమెంట్ చెక్ చేయడం కోసము ఆ స్టార్చ్ లో అంటేనే కార్బన్ కాంపౌండ్ ఆటోమేటిక్ గా ఉంటుంది. సో రేడియో లేబుల్డ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇచ్చారు అనమాట. ఓకే, అప్పుడు నీకు ఎక్కడ మూవ్ అవుతుంది ఆ పర్టికులర్ స్టార్చ్ అనేది ఎక్కడ మూవ్ అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ యూస్ చేసుకునే కదా అది ఫుడ్ సింథసిస్ చేసేది. సో ఆ కార్బన్ రేడియో లేబుల్ కార్బన్ వచ్చేసి ఆ ఫుడ్ స్టార్చ్ సింథసిస్ అయిన స్టార్చ్ లో ఉంటుంది కాబట్టి అది ఎక్కడికి మూవ్ అవుతుందో మనం రేడియో లేబుల్డ్ ఎలాగో మనం కార్బన్ ని ఆల్రెడీ రేడియో లేబుల్డ్ ఇచ్చాం కాబట్టి దాన్ని మనం ట్రేస్ చేయొచ్చు అనేసి చెప్పాను అనమాట. లీవ్స్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్ బై సో ఏమైతుంది లీవ్స్ CO2 ని అబ్జర్వ్ చేసుకొని స్టార్చ్ ని సింథసిస్ చేస్తాయి. ఓకే, సో స్టార్చ్ లో ఉన్న కార్బన్ కి రేడియో లేబుల్ కార్బన్ వచ్చేసి ఉంటది అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఫోటోసింథసిస్ జరిగాక కార్బోహైడ్రేట్ లీవ్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికైతే నీకు అవసరమైన ఆర్గాన్స్ ఉంటాయి, ఎక్కడైతే సింక్ ఉంటుందో అక్కడికి నీకు వెళ్తుంది అనమాట. సో అది చూసినప్పుడు ఆ పర్టికులర్ సీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని చూసినప్పుడు అది ఎలా వెళ్తుంది అంటే లీవ్స్ నుంచి ఫ్లోయమ్ ఇన్ వెయిన్స్, తర్వాత ఫ్లోయమ్, తర్వాత స్టెమ్, తర్వాత ట్యూబర్ కి ఇలా వెళ్ళింది. ఈ పాత్ వేలో వెళ్ళింది అనమాట. మనం ట్రేస్ చేసింటే ఆ రేడియో లేబుల్డ్ కార్బన్ డైఆక్సైడ్ ని కార్బన్ ని మనం ట్రేస్ చేసుకుంటూ వెళ్తేనా ఆ పర్టికులర్ ఫుడ్ అనేది లీవ్స్ నుంచి ఫ్లోయమ్ ఇన్ వెయిన్స్, తర్వాత ఫ్లోయమ్, తర్వాత స్టెమ్, తర్వాత ట్యూబర్ కి ఇలా వెళ్ళింది అనమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ ఈస్ వెరీ పోలార్ and polar end of molecule attracts opposite charges on the another water molecule like magnet. Okay, water is a very polar compound. Polar end of molecule attracts the opposite charges on the another water molecule. How will you explain this property of water with reference to the upward movement of the water? Comment upward movement of the water given in the intramolecular hydrogen bonding. అసలు ఏమంటుందంటే వాటర్ మాలిక్యూల్ పోలార్ కాబట్టి పోలార్ వచ్చేసి అనదర్ వాటర్ మాలిక్యూల్ ని అట్రాక్ట్ చేస్తుంది లైక్ మ్యాగ్నెట్. సో ఇది ఏమన్నా హెల్ప్ చేస్తుందా వాటర్ అప్వర్డ్ మూవ్మెంట్ అవ్వడానికి, ఇది ఏమైనా హెల్ప్ చేస్తుందా అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ మాలిక్యూల్స్ పోలార్ అవునా వాడేచ్చాడు క్వశ్చన్ లో. సో వాటర్ మాలిక్యూల్ కి హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది HOH కాబట్టి ఇక్కడ HOH ఉంటే ఇక్కడ నీకు హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇట్లా దెర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ బిట్వీన్ ద స్లైట్లీ నెగిటివ్ అండ్ స్లైట్లీ పాజిటివ్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఆటం. అంతే కదా, ఆక్సిజన్ కి హైడ్రోజన్ కి మధ్య నీకు హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. 2 మాలిక్యూల్స్ అప్రోచ్ అయినప్పుడు. సో సర్ఫేస్ టెన్షన్ ఏమవుతుంది, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద ఈజ్ లిక్విడ్ సర్ఫేస్ టెన్షన్ అనేది యాక్ట్ లోకి వస్తుంది. సర్ఫేస్ టెన్షన్ బేసిక్ ఏంది, ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ అనమాట. ఇది ఒక ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్. ప్రిన్సిపల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ అంటే ఈ హైడ్రోజన్ బాండింగ్ ఇలా సర్ఫేస్ టెన్షన్ అంటే మన సర్ఫేస్ మీద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఒక సర్ఫేస్ మీద ఉన్న టెన్షన్ దాని ఆ ప్రాపర్టీని మనం ఏదో అంటున్నామో దాన్ని మనం సర్ఫేస్ టెన్షన్ అంటాం. దీని మీద మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ లో ఇది ఎక్కువ ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటారు. ఓకే, ఇలా ఒకదానికి ఒకటి హైడ్రోజన్ బాండ్ ఇలా ఫామ్ చేసుకోవడం వల్ల నీకు కోహెషన్ అనేది కోహెసివ్ ఫోర్సెస్ అనేది యాక్ట్ లోకి వస్తాయి. ఈ కోహెసివ్ ఫోర్సెస్ ద్వారా ఒకదాన్ని ఒకటి పుల్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది పైకి అనేది అంటే జైలం లో మూవ్ అయ్యేటప్పుడు ఈ హైడ్రోజన్ బాండింగ్ అనేది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇలా ఉంది, ఈ మాలిక్యూల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది H, ఇది ఆల్రెడీ పైకి ఉంది. సో
ఇక్కడున్న ఈ హైడ్రోజన్ బాండింగ్ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ హైడ్రోజన్ బాండింగ్ వల్ల కాజివ్ ఫోర్సెస్ అనేవి బలపడతాయి అనమాట, ఎక్కువ అంటే గట్టిగా బలపడతాయి. సో ఆటోమేటిక్ గా ఏమంటుందంటే జైలం లో ట్రావెల్ చేసేటప్పుడు ఈ హైడ్రోజన్ బాండింగ్ ఈ ఫోర్స్ వల్ల అప్వర్డ్ మూవ్మెంట్ కి చాలా అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కామెంట్ ఆన్ ఎక్స్పెరిమెంటల్ సెటప్. వాట్ డస్ ద సెటప్ డెమాన్స్ట్రేట్? ఓకే, ఏంటి గాలి ఇచ్చాడు, సన్ లైట్ ఇచ్చాడు, లీఫ్ ఎక్స్పెరిమెంట్, నీకు కింద వాటర్ ఇచ్చాడు. ఇక్కడ అంటే ఏం డెమాన్స్ట్రేట్ చేస్తుందంటే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ని ఇది డెమాన్స్ట్రేట్ చేస్తుంది అనమాట. వాట్ విల్ హ్యాపెన్ టు ద లెవెల్ ఆఫ్ వాటర్ ఇఫ్ బ్లోయర్ ఇస్ ప్లేస్డ్ క్లోజ్ టు ద సెటప్ అంటున్నాడు. ఇఫ్ ద బ్లోయర్ ఇస్ అంటే మనం చేసినప్పుడు నీకు ఎయిర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్పిరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది అనమాట. విల్ మెర్క్యూరీ లెవెల్ ఫ్లక్చుయేట్ గో అప్ అండ్ డౌన్ ఇఫ్ ఫినైల్ మెర్క్యూరిక్ అసిటేట్ ఈ స్ప్రేడ్ ఆన్ ద లీవ్స్ అంట. ఫినైల్ మెర్క్యూరీ అసిటేట్ ఏంటంటే విల్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అన్నమాట. ఈ ఫినైల్ మెర్క్యూరిక్ అసిటేట్ ఏమవుతుందంటేనా రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ని తగ్గిస్తుంది అనమాట. రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ని తగ్గిస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ మెర్క్యూరీ లెవెల్స్ ఏమవుతుందంటే మెర్క్యూరీ లెవెల్స్ తగ్గిపోతుంది. ఎందుకు, రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ తగ్గిస్తుంది కాబట్టి. ఓకే, ఇది లాంగ్ ఆన్సర్. ఈరోజు మనం డిస్కస్ చేసిన దాంట్లో టెంపరీ విల్టింగ్, పర్మనెంట్ విల్టింగ్ చెప్పాను. పర్మనెంట్ విల్టింగ్ అంటే కనుక అది పర్మనెంట్ గా ఒక రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది వాటర్ సప్లై కంటే చాలా తక్కువ ఉన్నప్పుడు నీకు పర్మనెంట్ విల్టింగ్ అని చూపిస్తుంది. ఆ పర్మనెంట్ విల్టింగ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా నీకు నార్మల్ స్టేట్ అనేది రాదు ప్లాంట్. సో నార్మల్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ కూడా జరగవు. అదే టెంపరీ లాస్ అంటే విత్ ఇన్ లిమిట్ లోనే నీకు వాటర్ లాస్ అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు వెంటనే వాటర్ అనేది దానికి వేసావు అనుకో, ఆటోమేటిక్ గా అది నార్మల్ గా వచ్చి ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వైఆర్ న్యాచురల్ మెంబ్రెయిన్స్ ఆఫ్ ద సెలెక్టివ్లీ పర్మిబుల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి నీకు ఎగ్ మెంబ్రెయిన్, మళ్ళీ ప్లాస్మా లెమ్మా, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ప్లాస్మా లెమ్మా, ఎగ్ మెంబ్రెయిన్, టోనోప్లాస్ట్, ఇవన్నీ నీకు వస్తాయి అనమాట. ఇంకా న్యాచురల్ మెంబ్రెయిన్స్ ఎందుకు సెలెక్టివ్లీ పర్మిబుల్ అంటే కదా చెప్పాను, అన్నిటినీ పర్మిబుల్ చేశాను అనుకో ఆ పర్టికులర్ సెల్ కి హార్మ్ఫుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో కొన్నిటిని మాత్రమే అది పర్మిట్ చేస్తుంది, కొన్నిటిని పర్మిట్ చేయదు అనమాట. ఓకే, నెక్స్ట్ హాలోఫైట్స్ లో సెల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఆటోమేటిక్ గా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి సెల్ లో ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇంత అయినప్పుడు కూడా అది టాలరేట్ చేస్తుంది. ఎందుకు, ఎక్స్ట్రా సోడియం అండ్ పొటాషియం సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని టోనోప్లాస్ట్ వాక్యూల్లోకి పంపించేసుకుని ఆ ప్రెజర్ అనేది హ్యాండిల్ చేస్తుంది అనమాట. అది ఆ పాయింట్ మెయిన్ గా రాయాలి. నెక్స్ట్ రేడియో లేబుల్డ్ కార్బన్ డైఆక్సైడ్. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు అసలు? ఈ ఫుడ్ సింథసిస్ లీవ్స్ లో అవుతుంది. అది సింక్ కి అంటే ఏవైతే ఎక్కడైతే ఫుడ్ అవసరం ఉందో ఆ ప్లేస్ కి ఎలా వెళ్తుందని చెప్పడానికి, డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి స్టార్చ్ యొక్క దాని కాంపౌండ్ తెలుసు మనకి, అది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తో ఫామ్ అవుతుందని తెలుసు. దాంట్లో కార్బన్ ఎలా వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని మనం రేడియో లేబుల్డ్ గా ఇచ్చామనుకో, సో ఆటోమేటిక్ అదే యూజ్ చేసుకుని అది స్టార్చ్ ని సింథసిస్ చేసుకుంటుంది. సో మనం రేడియో లేబుల్డ్ ఇచ్చాం కాబట్టి దాన్ని మనము ట్రేస్ చేయొచ్చు ఏ పాత్ లో వెళ్తుందని. ఆ పాత్ చెక్ చేసుకుంటే లీవ్స్, ఫ్లోయమ్ అండ్ వెయిన్స్, ఫ్లోయమ్, స్టెమ్, ట్యూబర్ ఆ విధంగా వెళ్ళిందనమాట. నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్స్ వెరీ పోలార్. ఎందుకంటే పోలార్ ఉంది కాబట్టి ఒకదానికి ఒకటి హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఏమవుతుందంటే పైకి వెళ్ళిన వాటర్ మాలిక్యూల్స్ కింద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ని పుల్ చేస్తుంది అనమాట. సో అప్పటి మూమెంట్ కి కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సెటప్ ఏంటి, వాట్ డస్ ఇట్ సెటప్ అంటే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ని డెమాన్స్ట్రేట్ చేయడం కోసము ఈ సెటప్ ని యూజ్ చేస్తాం అనమాట. వాట్ విల్ హ్యాపెన్ టు లెవెల్ ఆఫ్ వాటర్ బ్లోయర్ ఈస్ ప్లేస్డ్ క్లోజ్ గా ప్లేస్ చేసినప్పుడు ఏముంది, ఎయిర్ అనేది ఎక్కువ వీస్తుంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాటర్ అనేది తగ్గుతుంది.
వీళ్ళు మెర్క్యూరీ లెవెల్స్ గో అప్ ఉన్నారంటే కంపల్సరీ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఫినైల్ మెర్క్యూరీ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ తగ్గిస్తుంది. ట్రాన్స్పిరేషన్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా నీ ప్రెజర్ తగ్గుంటుంది కాబట్టి మెర్క్యూరీ అనేది కిందికి వెళ్తుంది అనమాట. ఓకే, ఇది ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ యొక్క ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ జస్ట్ నార్మల్ రివిజన్ అవుతుంది, రీడింగ్ లాగా రివిజన్ ఇచ్చుకుంటాం. మెయిన్ పాయింట్స్ ఏంటి, ఎక్కడి నుండి క్వశ్చన్స్ రావచ్చు అనేసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఫిజియాలజీ ఫస్ట్ చాప్టర్ ఇది. ఓకే, దీంట్లో సైంటిస్ట్ మెల్విన్ కెల్విన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మెల్విన్ కెల్విన్ గురించి ఒకసారి జస్ట్ ఒక రీడింగ్ ఇవ్వండి ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో. తర్వాత ఎక్కడ దీంట్లో ఇంపార్టెంట్ డిఫ్యూజన్ నుంచి స్టార్ట్ చేశాడు. డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి టాపిక్ అనేది స్టార్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫ్యూజన్ అంటే ఈ డిఫ్యూజన్ కి ఫెసిలిటేట్ డిఫ్యూజన్ కి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి మీరు రివిజన్ చేసేటప్పుడు ఎలా చూసుకోవాలి, ఏ పాయింట్స్ చూసుకోవాలంటే మనకి ఎన్సీఆర్టీలో ఒక టేబుల్ అనేది ఇచ్చాడనమాట. దానికి రిక్వైర్డ్ స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ కావాలా వద్దా, లేకుంటే హైలీ సెలెక్టివ్ కాదా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ అనేది ఉంటుందా ఉండదా, అప్పీల్ ట్రాన్స్పోర్టా లేకుంటే డౌన్ హిల్ ట్రాన్స్పోర్టా, ఎనర్జీ అనేది దేనికి అవసరం దేనికి అనవసరం అనేసి నీకు డిఫ్యూజన్ కి, ఫెసిలిటేట్ డిఫ్యూజన్ కి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ఒక టేబుల్ అనేది నీకు ఎన్సీఆర్ లో ఇచ్చాడనమాట. సో ఆ టేబుల్ ఒకసారి మీరు చూసుకుంటేనా దీని గురించి మొత్తం మీకు ఐడియా అవుతుంది, ఐడియా అనేది ఉంటుంది అనమాట. దేనికి నీకు సింపుల్ డిఫ్యూజన్ లో అయితే కన్నా నీకు ఎక్కడ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ నీకు వెళ్తుంది అనమాట. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో కూడా నీకు హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ కి డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఓకే, అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో అనుకో లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ మీకు డిఫ్యూజన్ జరుగుతుంది. సో ఏటీపీ అనేది దీంట్లో అవసరం అవుతుంది. దీంట్లో ఈ దాంట్లో నీకు ఏటీపీ అనేది అనవసరం అనమాట. ఓకే, నీకు స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్ దేంట్లో కావాలి అంటే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ లో కావాలి. అంటే నీకు ఇది మొత్తం అంతా నో ఉంటుంది, అంటే ఏది అవసరం లేదు దీనికి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి అన్ని అవసరం ఉంటుంది. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ లో లైక్ ఏటీపీ ఉండదు, అప్హిల్ ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇంకా మిగిలిన ట్రాన్స్పోర్ట్, సాచురేషన్ కానీ, హైలీ సెలెక్టివ్ కానీ, స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ అని అన్నిటికీ నీకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి కావాలన్నమాట. అవి ఏంటివంటే ఇంకా నీకు పోరిన్స్, స్పెషల్ ప్రోటీన్స్ అంటే పోరిన్స్ నీకు పోరిన్స్ ఏంట, పోరిన్స్ వచ్చేసి ప్రోటీన్స్ విచ్ ఫార్మ్స్ పోర్స్ అన్నమాట. పోరిన్స్ విచ్ ఫార్మ్ పోల్స్ అంటే దీన్ని బట్టి మనం యూనిపోర్ట్, సింపోర్ట్, యాంటీపోర్ట్ దీని డిఫరెన్సెస్ వస్తుంది అనమాట దీంట్లో. ఓకే, ఇంకేదో ఇది నేర్చుకుని సరిపోతుంది. తర్వాత ప్లాంట్ వాటర్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో ఈ చాప్టర్ మొత్తానికి. ప్లాంట్ వాటర్ రిలేషన్ లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ డయాగ్రామ్, ఈ కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైతేనే మీకు మొత్తం అంటే అర్థమైంది. సపోజ్ ఇది వాటర్ అనుకోండి, ఇక్కడ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ తో మనము దీన్ని సపరేట్ చేసుకున్నాం. దీంట్లో 1, 2, 3, 4, 5 అనుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, ఈ బ్లాక్ వచ్చేసి సొల్యూట్, ఇంకా బ్లూ ఆటోమేటిక్ గా వాటర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అది సాల్వెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేంట్లో వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో అయితే వాటర్ ఎక్కువ ఉండి సొల్యూట్ పార్టికల్స్ తక్కువ ఉంటాయో దానికి వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అంటే దేనికి ఎక్కువ ఉన్నట్టు, ఇది ఏ, ఇది బి. సో వాటర్ పొటెన్షియల్ వచ్చేసి ఏ ఎక్కువ ఉంటుంది అనమాట బి కంటే. ఓకే, ఇదే బేసిక్ కాన్సెప్ట్. ఓకే, సొల్యూట్ అనేది ఎక్కువ దేంట్లో ఉంది, సొల్యూట్ వచ్చేసి దీంట్లో బిలో ఎక్కువ ఉంది అనమాట. ఓకే, ఇది ఒక్కటే కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ పొటెన్షియల్, హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ నీకు ఆస్మాసిస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ వాటర్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ హై వాటర్ పొటెన్షియల్ ఉంది, ఇక్కడ లో వాటర్ పొటెన్షియల్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇది ఒక్కటే లేదు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ప్యూర్ వాటర్ పొటెన్షియల్ అంటే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఏంటి, 0. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఎంసీక్యూ అడగదు. ప్యూర్ వాటర్ది వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంది అని అడగచ్చు. ప్యూర్ వాటర్ కి వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది అనమాట. ఓకే, నీకు మళ్ళీ సొల్యూట్ పొటెన్షియల్ వచ్చేసి, ఇంకా సొల్యూట్ పొటెన్షియల్ ఏంటంటే మనం ఒక వాటర్ లో సొల్యూట్ కలిపినప్పుడు
ఎంత వాటర్ పొటెన్షియల్ అయితే తగ్గుతుందో దానికి, ఎంత మ్యాగ్నిట్యూడ్ అయితే తగ్గుతుందో అది సొలిడ్ పొటెన్షియల్ అనమాట. ఎంత మ్యాగ్నిట్యూడ్, లైక్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ లోయరింగ్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్, అంటే వాటర్ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. అంటే సొల్యూట్ అనేది యాడ్ చేస్తున్నాం అనుకో, వాటర్ పొటెన్షియల్ ఆటోమేటిక్ తగ్గుతూ ఉంటది అనమాట. ఓకే, ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే వాటర్ పొటెన్షియల్ తగ్గుతుందో అది మనం సొల్యూట్ పొటెన్షియల్ గా దాన్ని కన్సిడర్ చేస్తాం అనమాట. సో సొల్యూట్ పొటెన్షియల్ వచ్చేసి ఆల్వేస్ నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆల్వేస్ నెగిటివ్. ఎందుకంటే సొల్యూట్ వేయంగానే వాటర్ పొటెన్షియల్ తగ్గుతుంది. ఆ మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే తగ్గుతుందో దాన్ని మనం సొల్యూట్ పొటెన్షియల్ అనేసి తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రెజర్ పొటెన్షియల్ అంటే ఏంటి? ప్రెజర్ పొటెన్షియల్ అంటే టర్జిడిటీ కాజ్డ్, అంటే టర్జిడిటీ అంటే రిజిడిటీ లాగా కాజ్ అవుతుంది కదా. ఆ రిజిడిటీ అంటే వాల్స్ మీద ఎగ్జల్ట్ అయ్యే ప్రెజర్. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వాటర్ వెళ్తుంది, వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఈ వాటర్ అనేది ఈ పర్టికులర్ మెంబ్రెయిన్ మీద ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. అంతే కదా, ప్రెజర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట. ఆ ఎగ్జర్ట్ చేసిన ప్రెజర్ ని మనం ప్రెజర్ పొటెన్షియల్ అనేసి అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఆస్మోసిస్. ఆస్మోసిస్ అంటేనా హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్ నీకు జరుగుతుంది అనమాట. ఓకే, దానికి ఆస్మోసిస్ అనేది నీకు, ఆస్మోసిస్ ఎక్కడ జరుగుతుంది, దానికి ప్రెజర్ గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఇవనేవి ఉంటేనైనా ఆస్మోసిస్ అనేది జరుగుతుంది. ఆస్మోసిస్ ఎలా జరుగుతుంది అంటే హై వాటర్ పొటెన్షియల్ నుంచి లో వాటర్ పొటెన్షియల్. ఇక్కడ తీసుకోండి, వాటర్ పొటెన్షియల్ ఎక్కువ ఉందన్న ఏ నుంచి నీకు బికి ఆస్మోసిస్ అనేది జరుగుతుంది, అంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది, అంటే వాటర్ అనేది పోతుంది అనమాట. ఎందుకంటే వాటర్ పొటెన్షియల్ హై తక్కువ వాటర్ పొటెన్షియల్ జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇదే పాయింట్ మీద నీకు క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ప్లాస్మోలైసిస్. ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్. ప్లాస్మోలైసిస్ లేదంటే నీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒకటి హైపోటోనిక్, ఇంకోటి హైపర్టోనిక్. అంటే నేను ఒక సెల్ ని ఫస్ట్ హైపోటోనిక్ లో పెట్టాను, తర్వాత హైపర్టోనిక్ లో పెట్టాను. ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ సెల్ అనేది ఏం జరుగుతుంది అని అడుగుతాను అనమాట. హైపోటోనిక్ అంటే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ. హైపర్టోనిక్ అంటే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే హైపర్టోనిక్, సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటే హైపోటోనిక్. సో ఇది ఒక్క పాయింట్ తెలిస్తే మళ్ళీ సేమ్ మొత్తం వాటర్ పొటెన్షియల్ టాపిక్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ దాని ప్రకారంగా అరేంజ్ చేసుకోండి. సొల్యూట్ అనేది దీంట్లో తక్కువ ఉండాలి, దీంట్లో సొల్యూట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక సెల్ ని ఇక్కడ పెట్టావు, ఇక్కడ ఫస్ట్ ఏం చేసావు అంటే హైపోటోనిక్ కాబట్టి వాటర్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకే, మీరు ఒక కండిషన్ అజ్యూమ్ చేసుకోవాలి, అంటే ఏంటంటే మీరు ఒక కండిషన్ ని అజ్యూమ్ చేసుకోవాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాడు హైపర్టోనిక్ సొల్యూషన్ లో పెట్టాను అంటే సొల్యూట్ అనేది బయట, అంటే వాటర్ పొటెన్షియల్ తక్కువ అనేసి అర్థం చేసుకోవాలి. ఏంటి, విత్ రెస్పెక్ట్ టు సెల్ తో పోల్చుకుంటే బయట వాటర్ పొటెన్షియల్ తక్కువ అని మీరు అజ్యూమ్ చేసుకోవాలి. ఇది వాడు మెన్షన్ చేసినా మెన్షన్ చేయకపోయినా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడ వాటర్ వెళ్ళిపోవడం కాబట్టి ఇక్కడ ప్లాస్మోలైసిస్ జరిగి ఇది బ్రింక్ ఇలా అయిపోతుంది అనమాట. ఇలా అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ ఎక్కువ కాబట్టి వాటర్ లోపలికి వెళ్తుంది, మళ్ళీ అది టర్జెటిక్ గా మారుతుంది, నార్మల్ సెల్ గా మారుతుంది. ఇది మెయిన్ కాన్సెప్ట్. హైపోటోనిక్ అంటే తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్, హైపర్టోనిక్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్. ఓకే, సో ఆస్మోసిస్, ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్, ప్లాస్మోలైసిస్, ఇక్కడ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు ఈ పాయింట్స్, ఈ ఏరియా నుండి. నెక్స్ట్ ఇంబైబిషన్. ఇంబైబిషన్ ఏంటంటేనా, ఓకే, ఇంబైబిషన్ గురించి చెప్పే ముందు మీకు ఒక ఎన్సెట్ లో మెన్షన్ చేశాడు, డిఫ్యూజన్ ఇన్ సాలిడ్ ఇస్ అంటే ఇన్ సాలిడ్స్ కంటే ఆఫ్ సాలిడ్స్ ఎక్కువ ఉంటుంది అనేసి మెన్షన్ చేశాడు. దీనికి అర్థం ఏంటంటే ఒక సాలిడ్ కి మధ్య డిఫ్యూజన్ కంటే ఒక సాలిడ్ కి ఒక లిక్విడ్ కి మధ్య డిఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే బయటికి పోవడానికి ఎక్కువ ఉంటుంది అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, సో అది మీకు స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో రావచ్చు. స్టేట్ ద కరెక్ట్ ఇన్ సాలిడ్స్ రాదర్ దాన్ ఆఫ్ సాలిడ్స్ మోర్ లైక్లీ, లేకుంటే ఆఫ్ సాలిడ్స్ రాదర్ దాన్ ఇన్ సాలిడ్స్ మోర్ లైక్లీ అనేసి చెప్పేసి ఈ క్వశ్చన్ మీకు ఇవ్వచ్చు. సో మీరు కరెక్ట్ గా చూసుకోండి ఆ పాయింట్, స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంబైబిషన్ అంటేనా ఒక సాలిడ్ కి అండ్ లిక్విడ్ కి మధ్యలో
సాలిడ్ కి లిక్విడ్ కి మధ్యలో ఉన్న డిఫ్యూజన్ ని మనము ఏమంటున్నామంటేనా ఇంబైబిషన్ అంటున్నాం అనమాట. లైక్ ఎక్కడెక్కడ ఇంబైబిషన్ దేంతో చూస్తామంటేనా వాటర్ అండ్ సీడ్స్ మధ్యలో చూస్తాము. లేదంటే వుడ్, డ్రై వుడ్ అండ్ వాటర్ కి మధ్యలో చూడొచ్చు అనమాట ఇంబైబిషన్. ఓకే, ఇదంతా ఒక పార్ట్ అయితే, ఇది ఒక పార్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఇన్ అసలు ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్, ఇవి రెండు ఇంపార్టెంట్. ఏంటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్? ఏంటి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్, రూట్ ప్రెషర్, వీటి వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ట్రాన్స్పిరేషన్ గురించి మాట్లాడితే ట్రాన్స్పిరేషన్ గట్టేషన్ మళ్ళీ. ఓకే, ట్రాన్స్పిరేషన్ గట్టేషన్ ఏంటి? ట్రాన్స్పిరేషన్ వచ్చేసి నీకు డే టైమ్ లో జరుగుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ జరుగుతుంది. ఓకే, గట్టేషన్ అంటేనా ఆ కలెక్షన్ ఆఫ్ వాటర్ అనేది, అంటే లిక్విడ్ ఫామ్ లోనే గట్టేషన్ జరుగుతుంది అనమాట. లిక్విడ్ డ్రాప్స్ లో ఫామ్ అవుతుంది లీవ్స్ కి, టిప్స్ మీద. అదే ట్రాన్స్పిరేషన్ ఎవాపరేషన్ జరిగిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ నీకు డిఫ్యూజన్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఒక డిస్టెన్స్ నుంచి ఒక డిస్టెన్స్ కి తీసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అదే అంటే చాలా ఇయర్స్ పడుతుంది పైకి వెళ్ళాలంటే, ఎందుకంటే కొన్ని 100 మీటర్స్ ప్లాంట్స్ ఉంటాయి. వాటిలో అన్నిటికీ డిఫ్యూజన్ ద్వారా వాటర్ వెళ్ళాలంటే చాలా కష్టం. డిఫ్యూజన్ అనేది చాలా స్లో ప్రాసెస్ అనమాట. సో ట్రాన్స్పిరేషన్ వల్ల ఏమవుతుందంటే జైలం వాటర్ కాలం ఏర్పడి వాటర్ అప్వర్డ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ అనేది అంటే పుల్ చేస్తాం, వాటర్ ని ఎక్కువ పుల్ చేస్తాం ట్రాన్స్పిరేషన్ వల్ల. సో అలా నీకు ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ అనేది ఫోటోసింథసిస్ జరిగే దగ్గరికి, తర్వాత ఎక్కడైతే వాటర్ కావాలో అవన్నీ దగ్గరికి మినరల్ సప్లై చేయడం కానీ ప్లాంట్స్ కి, అవన్నీ ట్రాన్స్పిరేషన్ అనేది చూసుకుంటది అనమాట. ఓకే, తర్వాత ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ చూసుకుంటే అయినా ఇక్కడ నీకు వాటర్ అదే ఆస్మాసిస్ కాంపోనెంట్ అంటే వాటర్ పొటెన్షియల్ అది యాక్ట్ లైక్ వస్తుంది. ఎందుకంటే పక్కన వెయిన్స్ ఉంటాయి, ఇక్కడ ఫుడ్ క్రియేట్ అయ్యింది, ఫుడ్ అనేది ఉంటుంది అనమాట. ఫుడ్ ఇక్కడ ఉండడం వల్ల ఏమైంది, ఇక్కడ వాటర్ అనేవి ఉంటాయి, ఇక్కడ ఫుడ్ అనేది ఉంటుంది, అంటే సొల్యూట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాటర్ అనేది ఇక్కడికి మూవ్ అవుతుంది. అవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట సోర్స్ దగ్గర. సో ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ గా హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి ఏదైనా వెళ్ళాలని కోరుకుంటుంది కాబట్టి, సో సింక్ ఏదైతే లో ప్రెషర్ లో ఉంటుందో అక్కడికి ఈ ఫుడ్ అనేది ట్రాన్స్లోకేట్ అవుతుంది అనమాట. సో ఇది ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. తర్వాత మళ్ళీ సింప్లాస్ట్ టు అపోప్లాస్ట్ ఉంది. సింప్లాస్ట్ మాక్సిమం ఉపయోగపడుతుంది, అపోప్లాస్ట్ క్యాస్పరియన్ స్టెప్ దగ్గర ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ అనేది టొమాటో ద్వారా జరుగుతుంది, అది ఇంపార్టెంట్. మళ్ళీ కోహెషన్ అంటే ఏంటి? కోహెషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ని మనం కోహెషన్ అంటున్నాం. అదేషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ ఎలిమెంట్స్ తో అటాచ్ అయితే దాన్ని మనము అదేషన్ అంటున్నాము. నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ అంటే వాటర్ మాలిక్యూల్స్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్ టు ఫార్మ్ లిక్విడ్ ఫేజ్ మోర్ దెన్ ద వాటర్ ఇన్ ద గ్యాస్ ఫేజ్. అంటే నీకు సర్ఫేస్ టెన్షన్ అనేది వాటర్ యొక్క పెరిఫెరల్ రీజన్ లో ఫామ్ అవుతుంది అనమాట అది. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే క్రియేట్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, తర్వాత సప్లైస్ వాటర్ ఫర్ ద ఫోటోసింథసిస్, సప్లైస్ మినరల్స్ ఫర్ ద ప్లాంట్స్ మొత్తం అన్ని ప్లాంట్స్ మొత్తం మినరల్స్ అన్ని సప్లై చేయడము. నెక్స్ట్ 10 నుంచి 15 డిగ్రీస్ మెన్షన్ చేశాడు మీ ఎన్సీఆర్టీ. 10 నుంచి 15 డిగ్రీస్ వరకు లీవ్స్ ని కూల్ చేస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ అనేది నీకు పెడుతుంది అనమాట. ఇంకా ఈ ట్రాన్స్పిరేషన్ వల్ల మెయింటెన్స్ టర్జిడిటీ, అంటే వాటర్ ఎక్కువ స్టోర్ అయినప్పుడు ట్రాన్స్పిరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ జరిగితే ఆటోమేటిక్ ఏమవుతుంది, టర్జిడిటీ అనేది తగ్గుతుంది. సో టర్జిడిటీ అనేది మెయింటైన్, షేప్ అండ్ స్ట్రక్చర్ విల్ బి మెయింటైన్ అనమాట. ఓకే, ఇది బేసిక్ గా మీ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ యొక్క చాప్టర్ అనమాట. సో మళ్ళీ ఇంకోసారి లైక్ ఇంపార్టెంట్ టాపిక్ మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్: సింపుల్ డిఫ్యూజన్, ఆ డిఫ్యూజన్ టైప్స్, సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్, మళ్ళీ
అప్ హిల్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఈ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ నీకు సిన్పోర్ట్, యాంటీపోర్ట్, యూనిపోర్ట్ ఎలా జరుగుతుంది. యూనిపోర్ట్ అంటే ఏంటి, యాంటీపోర్ట్ అంటే ఏంటి, సిన్పోర్ట్ అంటే ఏంటి. తర్వాత ట్రాన్స్పోర్ట్ మెకానిజం కంపారిజన్స్, లేక ప్లాంట్ వాటర్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అని చెప్పా. తర్వాత పొటెన్షియల్ అండ్ ఆస్మోసిస్, అంటే వాటర్ పొటెన్షియల్ కాన్సెప్ట్ అర్థమయ్యి హైపర్టోనిక్ హైపోటోనిక్ అంటే ఏంటి, దేంట్లో సొల్యూట్ ఎక్కువ దాంట్లో సొల్యూట్ తక్కువ, ఇది ఒక్కటి నేర్చుకుంటే మీకు 1 to 2 క్వశ్చన్స్ ఈజీగా ప్లాన్ ఇక ఈ చాప్టర్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారు. మాక్సిమం వస్తాయని అదే వస్తుంది అనమాట. ఎక్కడ నుండి ఎక్కడికి వాటర్ వెళ్తుంది అదే క్వశ్చన్ అడుగుతాడు మాక్సిమం. ఇంకా నెక్స్ట్ ఫ్లో ఇన్ ట్రాన్స్పోర్ట్, బల్క్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి బోర్డ్ ఎగ్జామ్స్ కి అయితే కన్నా, బోర్డ్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్ పాత్వే, అసెంట్ ఆఫ్ శాప్, లేకుంటే మాస్ ఫ్లో హైపోథసిస్, లేకుంటే డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, డిఫరెంట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనమాట ఫర్ బోర్డ్ ఎగ్జామ్స్ మీరు చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇంకా మీ నీట్ ఎగ్జామ్ వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది మీ నీట్ May 5th. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు మంచిగా. లైక్ బయాలజీ మాత్రం ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, బయాలజీ స్కోరింగ్, బయాలజీ మాత్రం తగ్గించుకోకండి. ఓకే, మీరు బేసిక్ గా టర్మినాలజీస్, సైంటిఫిక్ టర్మినాలజీస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ప్రాపర్ గా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇది మీకు ఎలా జరుగుతుందంటే చాలా లాట్ ఆఫ్ రివిజన్స్ అనేది మీరు చేస్తుండే, బయాలజీకి లాట్ ఆఫ్ రివిజన్స్ అనేది అవసరం. ఎందుకంటే మాక్సిమం బై హార్టింగ్ టాపిక్స్ ఉంటాయండి. సో అవి అర్థం అవడానికి ఏమన్నమాట, ఒకసారి చదివినప్పుడు అర్థం అయితే ఉంటాయి, కానీ నెక్స్ట్ టాపిక్ వెళ్ళేసరికి మర్చిపోతారు. సో రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక బయాలజీనే కదా, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అన్నింటిలో రివిజన్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే బయాలజీలో నువ్వు ఎక్కువ రివిజన్ అనేది చేయాలి. ఫిజిక్స్ లో ఏంటంటే లాజికల్ థింకింగ్ లా ఉండాలి, కానీ బయాలజీలో లాజికల్ థింకింగ్ వర్తించదు మెజారిటీ ఆఫ్ కేసెస్ లో. ఓకే, నోట్స్ మీరు నేను ఇంకా చెప్పాను మీకు, మార్ఫాలజీ అండ్ ఎగ్జాంపుల్స్, రిపీటెడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు మీరు ఒక నోట్స్ క్రియేట్ చేసుకొని అవన్నీ ఒక దగ్గర రాసుకొని చదువుకోండి. అనిమల్ కింగ్డమ్ అవన్నీ ఉంది, కంపారిటివ్ రీడింగ్ చేయండి అని చెప్పాను. సో అలా చేసుకోవాలి. ఇంకా బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బోర్డ్ ఎగ్జామ్ లో డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, డయాగ్రామ్స్ బాగా గీస్తూ ఉండాలి. ఓకే, ఇంకా మెయిన్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు చాలా చేస్తూ ఉన్నారు అన్నమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు ఎంత చేస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా ఇంకా ఒకసారి ప్రీవియస్ ఇయర్ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ టాపిక్ క్వశ్చన్స్ ఒకసారి అది కూడా ఒకసారి చూసుకుందాం. ఓకే, జస్ట్ 1 minute అది ఒకసారి డౌన్లోడ్ చేస్తాను. రీసెంట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్టింగ్ సొల్యూషన్. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ టేబుల్ సరిగ్గా చదివారు అనుకోండి, ఈ పాయింట్ అయిపోయింది, ఈ క్వశ్చన్ మీరు చేయగలరు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అండర్లైన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నాట్ అండర్లైన్ చేసుకుంటే అక్కర్స్ అగెయిన్స్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, కరెక్ట్, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. నాన్ సెలెక్టివ్ పక్కన పెట్టింది, అక్కర్స్ త్రూ మెంబ్రెయిన్, కరెక్ట్. రిక్వైర్స్ ఏటీపీ, కరెక్ట్. నాన్ సెలెక్టివ్ అంటున్నాడు, కంపల్సరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటి, సెలెక్టివ్. సో ఆప్షన్ ఏమవుతుంది, బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా డస్ నాట్ పర్టైన్ ద ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. ఆ టేబుల్ మీదే ఆ ఫెసిలిటేటెడ్ ఈ టేబుల్ ఉంది కదా, టేబుల్ మీద నుంచి మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, ఈజీ క్వశ్చన్స్. ఆ టేబుల్ పర్ఫెక్ట్ నేర్చుకోవడం కూడా అక్కర్లేదు, జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే మీకే అర్థమైపోతుంది అనమాట ఏరియా ఏంటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా డస్ నాట్ పర్టైన్ ద ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ గురించి రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. ట్రాన్స్పోర్ట్ ఉంటది, అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందా, ఉండదు, అది డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్, అందుకే దానికి ఏటీపీ కూడా అవసరం లేదు. సో ఇవే ఉన్నాయి. నెక్స్ట్,
ప్లాంట్ వాటర్ రిలేషన్స్ నుంచి నీకు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఆ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ప్లాంట్ వాటర్ రిలేషన్స్ నుంచి చూడండి. వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ వెన్ ప్లాంట్ సెల్ ఈస్ ప్లేస్డ్ ఆన్ హైపోటోనిక్. ప్లాంట్ సెల్ వచ్చేసి హైపోటోనిక్ అంటే సొల్యూట్ అనేది తక్కువ ఉంటుంది, వాటర్ పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్ నువ్వు ఏం అర్థం చేసుకుంటే ఇక్కడ వాటర్ పొటెన్షియల్ తక్కువ ఉంటుందని అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేది నీకు బయట నుంచి లోపలికి వెళ్తుంది అనమాట. వాటర్ విల్ ఫ్లో ఇన్ టు ద సెల్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేను చెప్తున్నాను, మీకు అడుగుతున్నా, కంపల్సరీ అడుగుతాను. వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్. వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఏంటి? 0. ఓకే. నెక్స్ట్ నీట్ 2020లో like the process responsible for facilitating loss of water in liquid from the tip of the grass blades at night and the early morning. అంటే ఇదేంటి నీకు ఎలా వస్తుంది? బేసిక్ గా గట్టేషన్ అనమాట. అది గట్టేషన్ ద్వారా నీకు జరిగేది. గట్టేషన్ ఎలా జరుగుతుంది? గట్టేషన్ అనేది నీకు రూట్ ప్రెషర్ వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటి దానికి? రూట్ ప్రెషర్. నెక్స్ట్ అంటే నీకు రీసెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. లైక్ అంటే రీసెంట్ క్వశ్చన్స్ అంటే లైక్ 2019, 2020, 2021 ఆ టైంలో మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే అంతకుముందు 1997, 1998 అప్పుడు సిలబస్ వేరు, టాపిక్స్ అన్ని వేరు కాబట్టి అది డిస్కస్ చేసుకున్నా వేస్ట్, మీకు అంత యూజ్ ఉండదు అనమాట. నెక్స్ట్ గట్టేషన్ ఇస్ మెయిన్లీ డ్యూ టు అంటున్నాడు, అదే మళ్ళీ రూట్ ప్రెషర్. మళ్ళీ ఇంకా గట్టేషన్ ఇస్ మెయిన్లీ అనేది చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్, అది కాస్త బాగా చూసుకోండి. అది ఓకే. రీసెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే నీట్ 2023లో రీసెంట్ నీట్ క్వశ్చన్, నీట్ 2023లో కోహెషన్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. కోహెషన్ అదేషన్. కోహెషన్ అంటే ఏంటి? బిట్వీన్ వాటర్ కి మధ్యలో అట్రాక్షన్. ఓకే, అంటే కోహెషన్ ఇస్ మ్యూచువల్ అట్రాక్షన్ అమాంగ్ ద వాటర్ మాలిక్యూల్స్. ఓకే, అదేషన్ అంటే వాటర్ నుంచి ట్రాకరీ ఎలిమెంట్స్ కి అట్రాక్షన్ అన్నమాట. ఓకే, అట్రాక్షన్ టువర్డ్స్ ద పోలార్ సర్ఫేసెస్, మోర్ అట్రాక్షన్ ఇన్ ద లిక్విడ్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? మోర్ అట్రాక్షన్ ఇన్ ద లిక్విడ్ ఫేజ్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? కోహెషన్ వచ్చేసి మ్యూచువల్ అట్రాక్షన్ అమాంగ్ ద వాటర్ మాలిక్యూల్స్. ఏ వచ్చి 2. బి పోలార్ సర్ఫేసెస్, బి 4. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? సర్ఫేస్ టెన్షన్ వచ్చేసి మోర్ అట్రాక్షన్ ద లిక్విడ్ ఫేజ్. డి అండ్ గట్టేషన్ అంటే వాటర్ లాస్ ఇన్ ద లిక్విడ్ ఫేజ్. లిక్విడ్ అదే వాటర్ లాస్ ఇన్ ద గ్యాసెస్ ఫేజ్ అంటే ఏంటి? వాటర్ లాస్ ఇన్ గ్యాసియస్ ఫేజ్ అంటే ఏంటి? దాన్ని నువ్వు ఏమొచ్చు? వాటర్ లాస్ ఇన్ గ్యాసెస్ ఫేజ్ అంటే ట్రాన్స్పిరేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ నీట్ 2023 స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. ద ఫోర్సెస్ జనరేటెడ్ బై ద ట్రాన్స్పిరేషన్ కెన్ లిఫ్ట్ జైలం సైజ్ కాలమ్ ఆఫ్ వాటర్ ఓవర్ 130 meters. కరెక్టే. ఆ ట్రాన్స్పిరేషన్ పుల్ వల్ల ఇక్కడ నీకు వాటర్ అంటే ఎక్కువ దూరం వెళ్తుంది. సో స్టేట్మెంట్ ఏ కరెక్టే. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ కూల్స్ లీఫ్ సర్ఫేస్ సమ్టైమ్స్ 10 to 15 degrees బై ద ఎవాపరేషన్ ఆఫ్ కూలింగ్. ఆబ్వియస్ గా స్టేట్మెంట్ అంటే ట్రాన్స్పిరేషన్ ఒక ఫ్యాక్టర్స్ లో అంటే ట్రాన్స్పిరేషన్ ఏమేం చేస్తుంది దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మినరల్స్ ని సపోర్ట్ చేస్తుంది, ఫోటోసింథసిస్, 10 to 15 degrees టెంపరేచర్ తగ్గిస్తే అవన్నీ చూసుకున్నాం. సో నేను ఇందాకే చెప్పి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఈ క్వశ్చన్ సేమ్ మళ్ళీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి. మూవ్మెంట్ అండ్ అక్యుములేషన్ ఆఫ్ అయాన్స్ అక్రాస్ ద మెంబ్రేన్ అగెయిన్స్ట్ దేర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అగెయిన్స్ట్ అంటున్నాడు కాబట్టి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, అది నీ 2023 వచ్చింది. సో మీకు ఇక్కడ బేసిక్ గా 3 క్వశ్చన్స్ డైరెక్ట్ గా వచ్చేసాయి. నీ 2023లో డైరెక్ట్ గా వచ్చేసాయి. ఏం కన్ఫ్యూజన్ లేదు, అంటే ట్విస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. మీకు డైరెక్ట్ గా ఆన్సర్ తెలుసుకుంటే మేము డైరెక్ట్ గా పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా అడిషన్ ఆఫ్ వాటర్. సో ఆ పర్టికులర్ వాటర్ ప్లాంట్ వాటర్ రిలేషన్ దాని మీద క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నాడు. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ మోర్ సొల్యూట్స్ ఇన్ ఏ గివెన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ ఉంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనమాట. సో దాన్ని ఏమంటాం? లోయర్ ఇట్స్ వాటర్ పొటెన్షియల్. అది నీ 2022 క్వశ్చన్. నెక్స్ట్ గిర్లింగ్ ఎక్స్పెరిమెంట్ వాస్ పర్ఫార్మ్డ్ బై ద ప్లాంట్ ఫిజియాలజిస్ట్ టు ఐడెంటిఫై. గిర్లింగ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఫ్లోయమ్ ని కట్ చేసేస్తాం. సో అక్యుములేషన్ ఆఫ్ ఫుడ్ జరుగుతుంది. సో
ఆ గిడ్లింగ్ ఎక్స్పెరిమెంట్ వల్ల నీకేం తెలుస్తుంది? ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ఫ్లోయం అని తెలుస్తుంది అనమాట. గిడ్లింగ్ ఎక్స్పెరిమెంట్ సేస్ ద ఫుడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ఫ్లోయం అనేసి తెలుస్తుంది అనమాట. అది నీట్ 2022 క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద అపోప్లాస్టిక్ పాత్వే అంటున్నాడు. అది నీట్ 22 క్వశ్చన్. అపోప్లాస్టిక్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. సింప్లాస్ట్ అపోప్లాస్ట్ ఇవన్నీ మీరు ప్లాంట్ సో ఏమంటుందంటే ప్లాంట్ ఫిజియాలజీ ఏం ట్విస్ట్ చేయట్లేదు. ప్లాంట్ ఫిజియాలజీ థింకింగ్ క్వశ్చన్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ గా మీకు చదివినవే డైరెక్ట్ గా చేస్తున్నారు. థింకింగ్ క్వశ్చన్స్ ఎక్కడ ఇస్తారంటే కంపల్సరీ మాలిక్యులర్ బేస్ ఆఫ్ జెనెటిక్స్ వాటిలో నీకు థింకింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇస్తాడనమాట ఎక్కువగా. సో నీట్ 2021 లో మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ అయింది. ఏంది? కోహెషన్, అదెషన్, సర్ఫేస్ టెన్షన్, గట్ టెస్ట్. అదే క్వశ్చన్ ఎగ్జాక్ట్ మళ్ళీ నీట్ 2023 లో కూడా రిపీట్ చేశాడు అనమాట. ఓకే, నెక్స్ట్ నీట్ 2019 లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఫ్లోయం లో షుగర్ మూమెంట్, అదే ఫుడ్ మూమెంట్ యూని డైరెక్షన్ లో, బై డైరెక్షన్, ఏ డైరెక్షన్ అనేసి. ఆబ్వియస్ గా బై డైరెక్షన్. అది సోర్స్ నుంచి సింక్ కి, సింక్ నుంచి సోర్స్ కి, బేస్డ్ అపాన్ ద సీజన్, బేస్డ్ అపాన్ ద అవసరం బట్టి నీకు మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట. నీట్ 2019 లో ఇచ్చాడు. ఓకే, సో మీకు బేసిక్ గా ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? ఈ ప్లాంట్ వాటర్ రిలేషన్ కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తున్నాడు. నెక్స్ట్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో నేను చెప్పే ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఇందాక డిస్కస్ చేసిన దాన్ని బట్టి మీకు ఏమర్థం ఉండాలి? యాక్టివ్ ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అంటే 1 MCQ కంపల్సరీ ఇస్తున్నాడు. అండ్ ప్లాంట్ వాటర్ రిలేషన్స్ మీద ఒక క్వశ్చన్ కంపల్సరీ, 1 క్వశ్చన్ కంపల్సరీ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ ఇస్తున్నాడు అంటే లైక్ ఒక స్టేట్మెంట్స్, ఏదైనా ట్రూ స్టేట్మెంట్స్ డైరెక్ట్ గా ఎన్సీఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ స్టేట్మెంట్ నోట్ ఇస్తున్నాడు. ఓకే, ఒక స్టేట్మెంట్ అనేది నీకు అలా ఒకటి ఇస్తున్నాడు. ఇంకా మాక్సిమం వస్తే 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. 3 క్వశ్చన్స్ వస్తున్నాయి మాక్సిమం వస్తే. మాక్సిమం 3 క్వశ్చన్స్ అనేది దీంట్లో ట్రాన్స్పోర్ట్ ప్లాన్స్ నుంచి ఇస్తున్నాడు. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్, అంటే థర్డ్ క్వశ్చన్ ఇందాక చెప్పిన ఒక క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇస్తున్నాడు, ఒక క్వశ్చన్ ప్లాంట్ వాటర్ రిలేషన్, ఇంకో క్వశ్చన్ ఫ్యాక్ట్ బేస్డ్, లైక్ వాటర్ పొటెన్షియల్, ప్యూర్ వాటర్ ఎంత, లేకుంటే ట్రాన్స్పిరేషన్ ఫ్యాక్టర్స్ మెన్షన్ చేస్తారు. ట్రాన్స్పిరేషన్ లో ఏమేమి జరుగుతున్నాయి, అలా ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇస్తున్నాడు. లేకుంటే సింప్లాస్ట్ అపోప్లాస్టిక్ పాత్వే కదా, దాని మీద ఇస్తున్నాడు క్వశ్చన్స్. సో అలా డైరెక్ట్ గా క్వశ్చన్స్ ని ఒక ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్ డైరెక్ట్ గా లైన్ టు లైన్ ఎన్సీఆర్ చేసి, కొన్ని ఇవేమో అప్లికేషన్ అంటే. సో అప్లికేషన్ పెద్ద అప్లికేషన్ ఏం కాదు, ఇక్కడ ఉన్న డెఫినెట్ డిఫ్యూజన్ ఈ పర్టికులర్ పాయింట్స్ చేసి దాన్ని మీకు క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాడు. సో ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్ నుంచి అది మీరు బాగా చూసుకోవాల్సింది. లాస్ట్ లో గిడ్లింగ్ ఎక్స్పెరిమెంట్, అది కూడా ఫ్యాక్టే, అది కూడా ఇస్తున్నాడు. ఇంకా మిగిలిన బోర్డ్ ఎగ్జామ్స్ కి అయితే డిఫరెన్షియేషన్, ఈ చాప్టర్ నుంచి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్. లైక్ డిఫరెన్సెస్ ఇందాక చెప్పుకున్నా ప్లాన్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద ఈ ట్రాన్స్పోర్టింగ్ ప్లాన్స్. అయితే అంతే ఎగ్జాంపులర్ గా. బేసిక్ గా ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి, ఎన్సీఆర్టీ బ్యాక్ సైడ్ చేయండి, తర్వాత ఎగ్జాంపులర్ చేయండి, తర్వాత ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ ఓకే మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే ఎన్సీఆర్టీ ఫింగర్ టిప్స్ అనేసి ఒకటి ఉంటుంది. లేకుంటే ప్రీవియస్ ఇయర్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ మాత్రం కంపల్సరీ చేయండి. కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జాక్ట్ గా రిపీట్ అయిపోతే మీకు టైం సేవ్ అవుతుంది ఊరికే. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంపల్సరీ చేయండి. కంపల్సరీ మినిమం 2019 నుంచైనా చేయండి. 2019 నుంచి 2023 వరకు, 19, 20, 21, 23 4 years. ఈ 4 years కంపల్సరీ చేయండి. ఓకే, కుదిరితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ వైజ్ చేస్తారు. తర్వాత ఇంకా టైం దగ్గర పడే కొద్దీ మీకు కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఈ 4 papers ని మీరు నీట్ సేమ్ ఎగ్జామ్ నీట్ ప్యాటర్న్ లాగా 3 hours కేటాయించి ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీకే టైం పెట్టుకొని సాల్వ్ చేయండి. సో అప్పుడు మీకు మార్క్స్ చూసుకున్నప్పుడు మీకు ఆ మార్క్స్ ఒక కంపల్సరీ 640, 650 అవ్వచ్చు అనుకోండి, మీకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. అదే ఫైనల్ ఎగ్జామ్ పోవాలనుకున్నప్పుడు కూడా. ఓకే, ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఇప్పుడు ఫార్ములాస్ బాగా చూసుకోండి. ఫార్ములాస్ బాగా చూసుకోండి. ఫిజిక్స్ లో అయితే డీప్ కొత్తగా ఏది ట్రై చేయకండి. కొత్త బుక్స్ చదవడం కానీ కొత్తగా ట్రై చేయకండి. ఈ టాపిక్ నేను ముందు చదవాలి, సో కొత్తగా ట్రై చేయకండి. మాక్సిమం మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి కంపల్సరీ మీరు అవే రివైజ్ చేసుకోండి. కొత్త దాని జోలికి వెళ్ళకండి. వెళ్తే ఉన్నది కూడా పోతుంది. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, నేమ్ ఈక్వేషన్స్, ప్రతి
చాప్టర్ లో ఆర్గానిక్ అయితే లైక్ హాలోజన్స్ అంటున్నా, ఆల్కైల్ హ్యాలైడ్స్, హ్యాలైడ్స్ ఇవి అని ఉంటాయి కదా. ఇవన్నిట్లోనూ ఒక్కొక్క మెయిన్ 3 to 4 నేమ్ బేస్డ్ క్వశ్చన్స్, నేమ్ బేస్డ్ రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఆ రియాక్షన్ బట్టి కొట్టండి. మాక్సిమం 10 questions 9 questions అక్కడ ఉండే వస్తాయి. ఒక క్వశ్చన్ ఏదైనా బయట నుంచి రావచ్చు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది, మీరు డిస్కస్ చేసుకుని ఉంటుంది. ఇన్నాళ్ళు వీకెండ్స్ ఏవో రాస్తుంటారు కదా, దాంట్లో ఏదో దగ్గర రిపీట్ అయి ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.